హాయ్ హలో దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ తెలుగు రాజ్యం. ఈరోజు మనం బంజారా హిల్స్లో ఓపెనింగ్ అవుతున్న మియోరి స్టూడియోస్ అండ్ సెలూన్స్కి అయితే వచ్చేసాము. ఈరోజు సెలూన్ ఓనర్ అయిన రమణి గారు, లైక్ ఫౌండర్ అనొచ్చు, డైరెక్టర్ అనొచ్చు, మియోరి అంటేనే రమణి గారు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అండ్ ఈరోజు ఓపెనింగ్కి చాలామంది గెస్ట్లు అయితే వచ్చారు. అసలు ఓపెనింగ్ ఎలా అనిపిస్తుంది, గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అని రమణి గారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, దిస్ ద రమణి పెనుబాల. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇంత అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత వస్తారు, క్రౌడ్ ఉంటారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మించి బియాండ్ వెళ్ళిపోయింది నా ఓపెనింగ్. ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నా. అది నాకు కూడా చాలా సెల్ఫ్ ఫీల్ అవుతూ ఉన్నా. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్, హార్ట్ఫుల్లీ గ్రాటిట్యూడ్ మీకు. థ్యాంక్ యూ. ఈరోజు మియోరి ఓపెనింగ్లో భాగంగా మనతో అయితే సంధ్యారెడ్డి గారు ఉన్నారు. అసలు ఓపెనింగ్ ఎలా ఉంది, అసలు ఇంటీరియర్ ఎలా ఉంది, ఈ బ్యూటీ సెలూన్, హెయిర్ సెలూన్ ఎలా ఉందో వారి మాటల్లో మనం తెలుసుకుందాం. హాయ్ మేడం. హాయ్ నాన్న, చాలా బాగుంది మియోరి. అసలు బ్యూటీ సెలూన్, అసలు ఒక మహిళ రమణి ఇలా చేస్తుంది అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మహిళ ఇది కదా స్వేచ్ఛ మనం కోరుకుంది. ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలి, మగవారితో సమానంగా ఎదగాలి అని ఈరోజు మేమందరం మహిళలు వచ్చి ముందుకు వచ్చాము. నిజంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు మహిళలు చేయాలి. తిను సోషల్ వర్క్ కూడా చేయమని నేను ఇందాక చెప్పాను. దీంట్లో కొద్ది శాతం సోషల్ వర్క్ వన్ ఆఫ్ ది అది కూడా అది ఉంటుంది. ఎందుకంటే మనం ఎంత కష్టపడ్డా అందులో ఒక 5 రూపాయలు 10 రూపాయలు 10 మందికి అది చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాము. ఇది అంటే కమర్షియల్ కాకుండా తను చెప్పారు ఇందాక, నేను 10 మందికి ఇన్స్పిరేషన్గా కావాలి, 10 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించాలని చెప్పింది. వాస్తవంగా ఇక్కడ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తున్నాము అంటున్నారు. ఈవెన్ ఇంకొకటి ఏంటంటే 10 మందికి ఎంప్లాయ్మెంట్ చూపించడం అనేది అది మామూలు విషయం కాదు. నాకు తెలిసి ఇక్కడ ఒక 20 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అకాడమీలో నేర్చుకునే వాళ్ళకు కూడా డిస్కౌంట్ ఉంటుంది. వారు కూడా సొంతంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి గవర్నమెంట్ పరం నుంచి కూడా చాలా సబ్సిడీస్ ఉన్నాయి. ఇక్కడ ఎంఎస్ఎంఈలు ఉన్నాయి, ముద్రా లోన్స్ ఉన్నాయి. బ్యాంకర్స్ని మీరు వెళ్ళి అడగండి. డెఫినెట్గా మీరు ఇలా మీ కాళ్ళ మీద నిలబడి మీరు చేసుకుంటామంటే చదువుతో సంబంధం లేదు. చదువు లేకుండా టాలెంట్ ఉండాలి. టాలెంట్ని ముందు తీసుకొని ప్రతి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళల కోసం ఎన్నో స్కీమ్స్ చేస్తుంది, ఎన్నో స్కీమ్లు ప్రవేశపెట్టింది, మంచి అవకాశాలు ఇస్తుంది. మీరందరూ కూడా ఇట్లా అందరికీ జాబ్ ఇవ్వలేదు గవర్నమెంట్, కాబట్టి ఇలా తన కాలం మీద నిలబెడతానంటే డెఫినెట్గా లోన్ రూపకంగా ఇవ్వగలుగుతుంది. మీరు బ్యాంకర్స్తో మాట్లాడండి. డెఫినెట్గా నా వంతు నేను హెల్ప్ కూడా నేను చేస్తుంటాను. నేను కూడా 10 మందికి చెప్తుంటాను. ఇది కమర్షియల్గా అయితే కాదండి. డెఫినెట్గా తను ఇంత మంచి బ్యూటీ సెలూన్ పెట్టడం అనేది అది మామూలు విషయం కాదు. ఈరోజు ఇంత ఖర్చుతో కూడుకుంది. అయినా కూడా 10 మందికి ఆదర్శంగా నిలవాలి, నేను కూడా ఒక మహిళను కదా అని చెప్పేసి, ఇప్పుడు మహిళను కాదు నేను మగవారితో సమానంగా నేను సమాజంలో దూసుకుపోవాలన్నందుకు చెల్లిని నేను డెఫినెట్గా నేను ఆశీర్వదిస్తున్నా. మంచి అవార్డ్స్ రావాలి, రివార్డ్స్ రావాలి, మీ నుంచి మంచి మెసేజ్ రావాలి, మంచి బ్యూటీ టిప్స్ రావాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు మనతో పాటు ఓపెనింగ్కి కళ్యాణి గారు కూడా వచ్చేసారు. అసలు ఎలా అనిపించింది అనేది కళ్యాణి గారి మాటల్లో మనం తెలుసుకుందాం. హాయ్ కళ్యాణి గారు. ఈరోజు ఇన్ని రోజుల నుంచి నేను ఆడవాళ్ళ గురించి అసలు హక్కులు అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం అంటే ఏంటి, అసలు సమానత్వం అంటే ఏంటి అని అంటే, ఇదిగో మన తల్లి ఇది సమానత్వం కోరుకోవాలి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సొంతంగా వాళ్ళు నలుగురికి పని చూపియాలి. ఒక మహిళ స్వేచ్ఛ అంటే, హక్కులు అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసేదే కదా. ఏమో మహిళే కదా, ఇసుమంటామని అందరూ ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. తీసుకొని ఇట్ట ముందుకు నడిపియాలి మహిళల్ని ఇట్టాటి మహిళని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు నడవాలి. ఇట్టాటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇదే నేను కోరుకునేది మహిళల తరపున. థ్యాంక్ యూ తల్లి. స్ఫూర్తితో నీ వల్ల 10 మంది బాగుపడాలి. ఇది నేను కోరుకుంటున్నాను. మన కాళ్ళ మీద మనం నిలబడి సమానత్వం అంటే ఇదే. రమణి గారి గురించి చాలామంది చెప్తున్నారు కదా, నేను కూడా విన్నాను. తనకొచ్చిన విద్యని వేరే వాళ్ళకి నేర్పియడంలో ఉండే సాటిస్ఫాక్షన్ వేరే దాంట్లో ఉండదని చెప్పేసి తను ఈరోజు ఈ బ్యూటీ సెలూన్ పెట్టారు. ఈ బ్యూటీ సెలూన్ నాకు వచ్చిన విద్య నేను ఎందుకు ఉంచుకోవాలి, నేను ఇంకో 10 మందికి పెంచితే ఆ 10 కుటుంబాలకి నా నుంచి ఏదో ఒకటి జరుగుతుంది కదా అనే ఆలోచనతో ఈరోజు ఒక అకాడమీ రన్ చేస్తున్నారు, బ్యూటీ సెలూన్. అండ్ అకాడమీ కూడా ఇందులో ఉందిగా మేడం? ఇందులో ఉంది. అండ్ ఎవరైనా బ్యూటీ కోర్సెస్, బ్యూటీ ఫీల్డ్లోకి జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్వేస్ వెల్కమ్ అంటున్నారు. అసలు మీ దగ్గర 0% నాలెడ్జ్ ఉన్నా
ఆ జీరోని కాస్త ఆ జీరోల ముందు 1 నేను పెడతా అని చెప్పేసి రమణి గారు అంటున్నారు. 0 ముందు 1 పెడితే 100 అవుతుంది కదా. 100% నాలెడ్జ్తో మీరు బయటికి వెళ్తున్నారని చెప్పేసి రమణి గారు హామీ ఇస్తున్నారు. అండ్ ఫుల్ బడ్జెట్ కాదండి, సెలూన్ చూడడానికి చాలా రిచెస్ట్గా ఉందని చెప్పేసి ఫుల్ కాస్ట్ అనుకోకండి, రీజనబుల్ కాస్ట్లోనే నేర్పిస్తారు. అండ్ ఈరోజు ఓపెనింగ్లో భాగంగా కీర్తి ప్రశాంతి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఎలా అనిపించిందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నేను మీ కీర్తి ప్రశాంతి. నేను చాలామందికి తెలుసు. సో ఈరోజు రమణి గారి సెలూన్కి నేను వచ్చాను. మియోరి హెయిర్ అండ్ బ్యూటీ లగ్జరీ సెలూన్ అండి. చాలా అంటే చాలా బాగుంది. అసలు లేడీస్ నిజంగా ఎదగడం అంటే నాకు కూడా చాలా ఇష్టం. అంటే ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క విధంగా ఉండాలి. స్వేచ్ఛ అనేది ఇప్పుడు పెద్దవాళ్ళు చెప్పినట్టు నిజంగానే మనం ఏదో ఒక పనిలో చూపించుకోవాలి దానికి మించిన స్వేచ్ఛ అయితే ఎక్కడ ఉండదు. నేను అది చాలా నమ్ముతాను కూడా బలంగా. సో రమణి గారు, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. సెలూన్ మాత్రం చాలా బాగుందండి. మొత్తం చూసాము, చాలా రీజనబుల్గా కూడా ఉంది. అందరూ రండి, విజిట్ చేయండి. బ్యూటీ వైజ్, హెయిర్ వైజ్ కానీ ఏది కావాలన్నా సర్వీసెస్ ఇక్కడ చాలా బాగున్నాయి. మేము కూడా ఇక్కడే స్టార్ట్ చేస్తాము. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్. థ్యాంక్ యూ. హాయ్ హలో, దిస్ ఇస్ యాంకర్ సంతోష్ ఫ్రమ్ తెలుగు రాజ్యం. ఈరోజు బంజారా హిల్స్లో మియూరి సెలూన్ ఓపెనింగ్కి అయితే మనం వచ్చేసాము. అండ్ ఆ మియూరి సెలూన్ ఓపెనింగ్ ఫౌండర్, డైరెక్టర్ రమణి గారు మనతో ఉన్నారు. అసలు ఓపెనింగ్కి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, వాళ్ళ సపోర్టర్స్ ఎవరు అని మన అందరికీ తెలియజేయబోతున్నారు ఇప్పుడు. హాయ్ రమణి గారు. హాయ్ సార్. సార్ రమణి పెనుబాల. సో ఓపెనింగ్కి నేను అంటే ఒక ప్లానెడ్గా వచ్చాను. బ్యాక్ ఎండ్ చూసుకోలేదు ఏమవుతుంది అని, ఒక ప్లాన్తో వచ్చాను. దీనికి బ్యాక్ ఎండ్ ఒక టీమ్, ఆ టీమే నాకు మెంటర్షిప్ను వేణుకళ్యాణ్ సార్ అండ్ యూనిక్ లైఫ్ టీమ్. సో సార్ నుంచి ప్రతిరోజు ప్రాపర్ ప్లాన్ చేసుకుంటూ అది ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చాను. అక్కడ నాకు భయం అనిపించలేదు ఏమవుతుంది అని. ఓపెనింగ్ రోజు ఏమవుతుందా అన్నది థాట్ కన్నా నేను ఏం చేస్తున్నాను వర్క్ అనేదే ఉంది. సో ఈ రోజు రిజల్ట్ నా కళ్ళతో నేనే చూస్తున్నాను. ఎక్స్పెక్టేషన్ కన్నా మించే నాకు వచ్చింది. సో ఈ రోజు నేను చూసే నా ఓపెనింగ్ రిజల్ట్ నా కళ్ళతో నేను అనుకునింది కాదు, అంతకు బియాండ్ అయ్యింది. సో నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ ఎగ్జిక్యూట్ మాత్రమే చేశాను, నా వర్క్ మాత్రమే నేను ఫుల్ఫిల్ చేశాను. రిజల్ట్ దాని వెనకాల అదే వచ్చింది. దానికి సపోర్ట్ వేణుకళ్యాణ్ సార్ అండ్ టీమ్ మెంటర్షిప్లో వర్క్ చేస్తున్నా కాబట్టి. సో ఒక అమ్మాయి వర్క్ చేయాలి అంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, సొసైటీలో హెల్ప్ అనేది లేదు. సో ఆ హెల్ప్ తీసుకోవాలి. ఒక పేరెంట్స్కి మనం చేసే బిజినెస్ మీద నాలెడ్జ్ ఉండదు, ఇన్వెస్ట్ చేయగలరు. హస్బెండ్కి ఇన్వెస్ట్మెంట్ మాత్రమే చేయగలరు. మనం ఏ బిజినెస్ చేస్తున్నామా అనేది ఎవరికి ఐడియా ఉండదు. సపోర్ట్ చేస్తారు, ఇద్దరు సపోర్ట్ చేస్తారు, లేకపోతే వద్దు అని చెప్పేస్తారు అమ్మాయిలు. బట్ మనకి స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యి మనం ఇంకొద్దిగా పుష్ చేసేది ఒక మోటివేట్ అయినా ఉండాలి. మోటివేషన్ క్లాసెస్ వెళ్ళినా ఆ రోజు మోటివేట్ అవుతాం, నెక్స్ట్ డే దాని గురించి తెలియదు, ఆ బిజినెస్ ఏంటో తెలియదు, నెట్వర్కింగ్ ఎలా పెంచుకోవాలన్నా ఏమీ తెలీదు. సో ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్లో వెళ్ళి ఒక మార్కెటింగ్ క్లాసెస్ వింటూ ఒక మెంటర్స్ త్రూ వెళ్తే మాత్రం ఇలాంటి రిజల్ట్ చూస్తాం. అది నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యాను, ఈరోజు చెప్తున్నాను. ద సేమ్ టైం మనం బిజినెస్ని ఇష్టపడి చేస్తే అది కరెక్ట్గా అవుతుంది. మినిమం మనం అనుకున్న దానికన్నా అంతలో అట్లీస్ట్ 50% ఆర్ 70% అయినా అవుతుంది అన్నది ఈరోజు నా రిజల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు మా భాను సార్ కూడా వచ్చారు. సో మీ అందరి సపోర్ట్ నా బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి నేను ముందున్నా. నేను ఒకదాన్ని కాదు, బ్యాక్ ఎండ్ నాకు స్ట్రాంగ్ టీమ్ అండ్ ఫైనాన్షియల్ మా హస్బెండ్, ఇంకా నా ఫ్రెండ్స్ అండ్ చాలా మంది రిలేటివ్స్, వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడ నిలబడకుండా. నా ఒకదాన్ని కాదు, అందరి బ్లెస్సింగ్స్, అందరి సపోర్ట్. ఈరోజు నేను ఇక్కడ రమణి పెనుబాల, ద ఫౌండర్ ఆఫ్ మియోరి హెయిర్ అండ్ బ్యూటీ, అందరిది ఇంక్లూడ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫస్ట్ వేణుకళ్యాణ్ సార్ అండ్ భాను సార్ అండ్ ఆల్ ఆఫ్ మై ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ లేకుండా నేను ఇక్కడ లేను. థ్యాంక్ యూ సో మచ్. ఓపెనింగ్లో భాగంగా మనతో ఉన్నారు వేణుకళ్యాణ్ గారు. వారి మాటల్లో తెలుసుకుందాం అసలు సెలూన్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా అడిగారు, ఐడియాస్ ఎలా ఇచ్చారు అనేది వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్కారం. నా పేరు వేణుకళ్యాణ్, బిజినెస్ గ్రోత్ స్ట్రాటజిస్ట్. గత 4 సంవత్సరాలుగా ఇప్పటివరకు 15,000 మంది ప్లస్ బిజినెస్ ఓనర్స్కి వాళ్ళ బిజినెస్ని ఎట్లా గ్రో చేసుకుంటా హెల్ప్ చేసుకుంటూ వచ్చానమాట, త్రూ ప్రాపర్ సిస్టమ్ అండ్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ స్ట్రాటజీస్ ద్వారా. సో ఈరోజు మియోరి బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసిన మన రమణి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకనంటే అందరం మనం పెద్దగా గోల్స్ పెట్టుకుంటాం, పెద్దగా ఆలోచిస్తాం, కానీ ఓన్లీ కొంతమంది మాత్రమే దాన్ని అచీవ్ చేస్తారు. దాంట్లో రమణి గారు అనమాట. సో ఎందుకనంటే చూడండి, చాలామంది కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వస్తేనే గోల్స్ అచీవ్ చేస్తామని తెలుసు, కానీ ఎవరు కూడా రారు. మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితంలో చాలా చేంజ్ కోరుకుంటారు, కానీ వాళ్ళు చేంజ్ కారు.
కానీ దాంట్లో ఈరోజు చేంజ్ అనేది అయ్యారంటే తన ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అనమాట. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుంచి వచ్చాము ఎక్కడ ఉన్నామని ఇంపార్టెంట్ కాదు, ఎక్కడికి వెళ్ళాలో ఇంపార్టెంట్. తను గాంధీనగర్లో ఒక చిన్న సెలూన్ అనేది స్టార్ట్ చేశారు, ఒక కెరియర్ అనేది. సో నేను ఇక్కడ వరకే పరిమితం కావద్దు, ఇంకా నేను అంతకు మించి చేయాలని ఒక మనసులో ఒక సంకల్పం అనేది తీసుకున్నారు అండ్ దాని దగ్గర డిసిజన్ తీసుకున్నారు. ఈరోజు బంజారాహిల్స్లో మోస్ట్ ప్రీమియం ప్లేస్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ 3000 SFTతోని ఒక సెలూన్ ఇంత పెద్ద బ్రాండ్ లెవెల్ ఎస్టాబ్లిష్ చేయాలంటే అది మామూలు విషయం కాదు, అది కూడా ఒక ఫీమేల్ చేయాలంటే మామూలు విషయం కాదు. సో దానికి ఎంతో గట్స్ కావాలి, దానికి ఎంతో కమిట్మెంట్ కావాలి, దానికి ఎంతో డిసిప్లిన్ కావాలి. అవన్నీ తన లోపల ఉన్నాయి కాబట్టి ఈరోజు గోల్ రియాలిటీలో ఫుల్ఫిల్ అయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి అడుగేస్తే నేచర్ 10 అడుగులు వేసేటట్టు హెల్ప్ చేస్తుంది. కానీ చాలామంది ఆ ఒక్క అడుగు వేయడానికి 100 సార్లు ఆలోచిస్తారు, అందుకోసం జీవితాలు అక్కడనే ఆగిపోతాయి. సో తను ఆ ఒక్క అడుగు వేసింది కాబట్టి ఈరోజు 10 అడుగులు నేచర్ సపోర్ట్ చేసింది ఈరోజు తను వేయడానికి. ఈరోజు ఈరోజు సెలూన్ అనేది ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి తన మెయింటైన్ చేసిన రిలేషన్షిప్ టువర్డ్స్ వాళ్ళ కొలీగ్స్ కావచ్చు, టువర్డ్స్ వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, టువర్డ్స్ వాళ్ళ వెల్ విషర్స్ కావచ్చు, అందరితోని చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేసింది కాబట్టి ఈరోజు ఓపెనింగ్కి దాదాపు 100+ మెంబర్స్ వచ్చారంటే అది తన మంచితనం అనమాట. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళేసి ప్రతి ఒక్క పర్సనల్ వాళ్ళ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఇన్వైట్ చేసింది అనమాట. వచ్చి మీరు అందరూ కూడా బ్లెస్ చేయాలని, తనకు బ్లెస్ చేయడానికి ఈరోజు ఆల్మోస్ట్ ఒక 100s ఆఫ్ పీపుల్స్ అనేది వచ్చారు. దిస్ ఈజ్ తన సక్సెస్ అనమాట. సో అందుకోసమే లైఫ్లో మనం ఎప్పుడైనా సరే ఒకటి ఏదైనా మనస్ఫూర్తిగా గోల్ తీసుకుంటే దానికి మనం 100% ఇవ్వాలండి. అప్పుడు నేచర్ కూడా 100% మనకి ఇస్తుంది దాన్ని అచీవ్ చేయడానికి. డ్రీమ్స్ కోసం కష్టపడడం ఆర్డినరీ విషయమే, డ్రీమ్స్ కోసం ప్రాణాలు పెట్టి కష్టపడడం ఆర్డినరీ విషయమే, కానీ డ్రీమ్స్ కోసం అన్నీ పెట్టి కష్టపడడం అనేది ఎక్స్ట్రాడినరీ విషయం. అది తను చేసింది. అండ్ ఈరోజు సక్సెస్ అని చెప్పను, తను ఈరోజు సక్సెస్లో ప్రతి ఒక మెన్ వెనుకల ఉంటారు, ఫీమేల్ అని చెప్తారు కదా, ఈ ఫీమేల్ వెనుకల కూడా ఒక మెన్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ పవన్ కుమార్ గారు. సో పవన్ కుమార్ గారు తను చేస్తున్న జాబ్ కూడా అక్కడ చేసుకుంటూ, తన బిజినెస్ కూడా చేసుకుంటూ, తన వైఫ్కి అనేది ఎంబడి నిలబడి నేనున్నా నువ్వు ముంగడికి అడిగే అని చెప్పారు. ఇలాంటి హస్బెండ్స్ ఓన్లీ సొసైటీలో కొంతమంది మాత్రమే ఉంటారు, అలాంటి హస్బెండ్స్లో పవన్ కుమార్ గారు. సో నిజంగా కంగ్రాచులేషన్స్ అండి, అండ్ నిజంగా అప్రిషియేట్ చేయాలి మీకు. మీలాంటి హస్బెండ్ చాలామందికి ఉంటే ఎంతోమంది ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇలా బయటకు వచ్చి వాళ్ళు కూడా దేశాన్ని ప్రోగ్రెస్ కావడానికి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఎందుకంటే ఫీమేల్స్ అనేది వాళ్ళ జీవితం కిచెన్లకే పరిమితం కాదండి, వాళ్ళకు కూడా ఈ భూమి పైనకి వచ్చారు కాబట్టి రైట్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ఏదైనా చేయడానికి. సో అలా చేయాలి. అండ్ అలానే భాను గారు కూడా సోషల్ మీడియా స్టార్, ఒక మంచి ఎంటర్ప్రైనర్, సోషల్ మీడియా స్టార్. ఎందుకంటే భాను గారు కూడా ఈరోజు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా రమణి గారు ఒక మాట చెప్పడంతో ఆయన టైం తీసుకొని ఇక్కడికి వచ్చారు, తను కూడా సపోర్ట్ చేయడానికి. ఇలా ఒకరికొకరు మనం అందరం సపోర్ట్ చేసుకుంటే అప్పుడే మన మనుషులని తెలుస్తుంది, అండ్ అప్పుడే మనం ఈ భూమి పైన ఇంకెక్కువ కాలం బతుకుతాం, అండ్ భగవంతుడు కూడా అంతకు మించి మనకి ఇస్తాడనమాట. ఓకే రమణి గారు, ఇక్కడ వరకు వచ్చారంటే ఇక్కడ వరకు కోసం కాదండి, ఇంకా అంతకు మించి మీరు ప్రోగ్రెస్ కావాలి. ఇలాంటి బ్రాంచెస్ మొత్తం కూడా మీరు మన హైదరాబాద్లో పెట్టాలి, డిస్ట్రిక్ట్స్ వైజ్ పెట్టాలి, స్టేట్ వైజ్ పెట్టాలి, మొత్తం పాన్ ఇండియాలో బ్రాండ్ అయిపోయి నెక్స్ట్ వరల్డ్ వైడ్ పోవాలని నేను ఈరోజు అందరి తరఫున కోరుకుంటున్నానండి. ఆల్ ద వెరీ బెస్ట్. ఈరోజు ఓపెనింగ్లో భాగంగా మనతో పాటు భాను గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి, నా పేరు భానుకిరణ్ పస్సుల, ఫౌండర్ ఆఫ్ బీకేపీ హోమ్స్. సో బేసికల్గా మయూరి అని ఇంత లగ్జరీ సెలూన్ ఇక్కడ ఓపెన్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ దాంట్లో బీకేపీ హోమ్స్ ఫర్నిచర్ ఉండడం ఇంకా ఆనందంగా ఉంది. అండ్ బేసికల్గా మేడం వాళ్ళు డే 1 వచ్చినప్పుడు సార్ కూడా వచ్చారు. డే 1 వచ్చి నాతో మాట్లాడి ఎట్లా అంటే వాళ్ళ డ్రీమ్ ఏంటి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, వాళ్ళకి ఎటువంటి ప్యాటర్న్ సెట్ అవుతుందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే. అండ్ దాని తర్వాత అంటే ఎవ్రీ జర్నీ పార్ట్లో ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా సార్ రావడం, మేడం రావడం, ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్లీ బాండింగ్ అని అనిపించింది. అండ్ డెఫినెట్గా సార్ సపోర్ట్ ఇటువంటి మెన్ అనేది బయటికి రావాలని నేను కోరుకున్నాను. అండ్ బికాజ్ మేడం అంతా కష్టపడుతున్నారు, ద వే షీ వాజ్ టెల్లింగ్ మీ తన ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నారు, అండ్ ఎంత కష్టపడారో, ఇంత పెద్ద యూనిట్ తయారు చేయడానికి ఎంత కష్టపడ్డారో తను వారు చెప్పినప్పుడు నాకు అనిపించింది వేరెవర్ ఐ హ్యావ్ టు అటెండ్ దిస్ ఈవెంట్ బికాజ్ ఒక చిన్న ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. బికాజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈ మధ్య పెరిగింది చాలా, అండ్ ఇంకా పెరుగుతున్నందుకు ఇటువంటి వాళ్ళు బయటికి రావడానికి ముఖ్యమైన కారణం సరే. అండ్ థ్యాంక్ యూ సార్. అంటే మీలాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలామంది ఇంకా బయటకు వస్తారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీరు అంటే ఆల్రెడీ వేణు సార్ అంతా చెప్పేశారు, నేను చెప్పే చిన్న మాటలే ఉంటాయి, బట్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా మీద ట్రస్ట్ పెట్టుకొని లాస్ట్ మూమెంట్ ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు మీకు నచ్చింది చేయండి,
చేయండి అని అన్నారు. అండ్ డెఫినెట్లీ మీరు ఇంకా మంచి స్థానాలకు వెళ్ళాలి, ఇంకొక 10 బ్రాంచులు పెట్టాలి. అండ్ మీదంతా ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా నాకు బాగా నచ్చింది. అంటే ద వే యూ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మీ, అందరితో మాట్లాడే విధానం, అందరినీ టేక్ కేర్ చేయడం విధానం, నేను నా బ్రాంచ్ ఓపెనింగ్ అప్పుడు చూసుకున్నట్టుంది. డెఫినెట్గా మీది కూడా బీకేపీ హోమ్స్ కన్నా కూడా మంచి స్థానానికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో ప్రతి ఫీమేల్ వెనకాల కూడా ఒక హస్బెండ్ ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి గ్రో అవుతారండి. అంటే ప్రతి వైఫ్ వెనకాల ఒక హస్బెండ్. సో ఈరోజు నేను కూడా నా కెరియర్లో ప్రోగ్రెస్ కావడానికి కూడా మా బెటర్ ఆఫ్ సౌజన్య అనమాట. సో తను కూడా ఒక ఎంటర్ప్రైనర్ అండ్ తను ఒక పేరెంటింగ్ కోచ్ అనమాట. తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా పెంచాలి ఈ సొసైటీలో ఇప్పుడున్న జెన్జీ అంటారు ఇప్పుడు, అండ్ ఇంకా ప్లస్ స్పెషల్లీ ఇప్పుడున్న ఇంకా చిన్నపిల్లలు కూడా మొబైల్కి ఇట్లా చాలా అడాక్ట్ అయిపోయి అండ్ చాలా ఘోరమైన ప్రాబ్లమ్స్ సొసైటీలో ఇప్పుడు వస్తున్నాయి అనమాట. సో తల్లిదండ్రులకు కూడా ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఏం చేయాలో తెలియట్లేదు. సో తను సౌజన్య పేరెంటింగ్ కోచ్. ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో కూడా మీరు చూస్తే చాలా కంటెంట్ అనేది ఇస్తున్నారు. సో తల్లిదండ్రులకి పిల్లల్ని ఎలా పెంచాలని చెప్పేసి. సో తను కూడా 2 మాటలు మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ hearty congratulations to both of you. Miyori Hair and Beauty, it's a beautiful salon. వచ్చాక చూసాక చాలా ఇన్స్పైర్ అయ్యాను. లైక్ ఒక ఉమెన్ విత్ ద సపోర్ట్ ఆఫ్ హస్బెండ్ ఇంతవరకు చేసింది అని అంటే, అలాంటి సపోర్టింగ్ ఇంకా ఇస్తే ఎక్కడికో వెళ్తారు మీరు. యాజ్ ఎ పేరెంట్గా ఇంట్లో ఎన్నో ఉంటాయి, పిల్లల్ని చూసుకోవాలి, బాధ్యతలు, యాడ్ ఆన్ రెస్పాన్సిబిలిటీస్. జాబ్ చేయాలంటేనే చాలా కష్టం అవుతుంది. అలాంటిది బిజినెస్ స్టార్ట్ చేయడం, టీమ్ని హ్యాండిల్ చేయడము, కస్టమర్స్ని హ్యాండిల్ చేయడం, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. సో బట్ స్టిల్ యు ఆర్ గివింగ్ యువర్ 100%. ఇక్కడనే కనిపిస్తుంది అందరి ముందు. ఇలాంటివి ఇంకా మరెన్నో చేయాలి. మీ అందరి కోసం మేమందరం ఉన్నాము ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఆల్ ది బెస్ట్. చాలా పెద్ద సెలూన్ అనేది పెట్టారనమాట. సో దీనికి మీరు సపోర్ట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అందరి తరఫున మీకు థ్యాంక్ యూ. మీరందరూ గట్టిగా నిలబడ్డారు కాబట్టి, తనకి ఆ ధైర్యం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇంత అడుగు వేసింది. ఎందుకంటే ఇట్లాంటిది స్టెప్ వేయాలంటే అందరి వల్ల కాదు, కానీ వేసిందంటే తను ఇప్పటికే సగం సక్సెస్ అయిపోయింది. ఆమెకు ధైర్యం. సో ఇంకా తను చాలా సక్సెస్ కావాలని మీరు ఆశీర్వదించండి. అండ్ అలానే మీరు కూడా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసేవారికి ఇక్కడ వరకు వచ్చారు, ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ కూడా తరఫున మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు ఓపెనింగ్ కదా, ఎలా అనిపిస్తుంది? పెద్ద పెద్ద గెస్ట్లు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వచ్చారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, దాంతోపాటు మీ రమా గారు చాలామంది వచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేనిది ఇదంతా. తిన్న మ్యామ్ ఫస్ట్ రమా మ్యామ్ నా ట్రైనర్ కమ్. నేను బ్యూటీలకి అడుగు పెట్టడానికి మెయిన్ రీజన్ ఎందుకంటే నేను ఒక శారీ బిజినెస్ చేసేదాన్ని. సో మేడం బ్రాండింగ్ నాకు ఇచ్చారు. ఆ బ్రాండ్తో నేను డెవలప్ అయ్యి ఈరోజు ఇక్కడ న్యూ బ్రాండ్ మళ్ళీ స్టార్ట్ చేశాను. బట్ నా బేస్మెంట్ మాత్రం మేడం ఇచ్చింది బ్యూటీది. సో అక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ వస్తూ ఇంకో బిజినెస్ని లిఫ్ట్ చేసి ఈ సర్వీస్ ఇండస్ట్రీలోకి రావడానికి అయితే రీజన్ నాకు మెయిన్ కోర్స్. నేను ఒక పబ్లిక్ సెక్టర్ అండ్ ఒక శారీ బిజినెస్ 2 పక్కకు పెట్టేసి బ్యూటీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆ బ్రాండ్ని తీసుకోవడానికి మేడం రమా మ్యామ్ రీజన్. సో తర్వాత నేను స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ తర్వాత ఒక బ్రాండ్ న్యూ క్రియేట్ చేయాలంటే ఈ బ్రాండ్ క్రియేట్ చేసిన రోజు నాకు తెలీదు నేను ఇది చూస్తున్నా అని. బట్ వన్స్ నేను ఆ తర్వాత ఒక్కొక్క ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ మార్కెట్లో మార్కెటింగ్ క్లాసెస్ చేస్తూ మెంటర్షిప్ మెంటర్షిప్ తీసుకొని సో మార్లెస్ని కాస్త మియోరీని కన్వర్ట్ చేశాను. సో మార్లెస్ నేను పెట్టచ్చు, బట్ బంజారీల్స్ కోసం మాత్రమే నేను మియోరీ అనేది ఒక కొరియన్ బ్రాండ్ని క్లిక్ చేసుకుని దానికి ఒక ట్రేడ్ మార్క్ క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ వేలుగా వెళ్ళాలన్న ఒక చిన్న థాట్, అది ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో ప్రైమ్ లొకేషన్ కోసం నేను ఒక గాంధీనగర్లో ఫస్ట్ మనది ఎంత ఫస్ట్ స్టార్టింగ్ 450 SFT మేడం నాకు ఇచ్చినప్పుడు 450 SFT. అంతేలో నేను ఫస్ట్ మంతే ప్రాఫిట్ చేసి మేడంకి చూపించాను ఫస్ట్ మంతే. తర్వాత దాని 2 yearsకి 1000 SFT గాంధీనగర్లోనే, నెక్స్ట్ 3000 SFT. ఇది ఒక ప్రైమ్ లొకేషన్ కోసం నేను బంజారీకి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ స్టెప్ స్టార్ట్ చేశాను యాజ్ బిజినెస్గా. ఇంతకుముందు చేసినంత సెల్ఫ్ అండ్ లెర్నింగ్ చాలా ఉండేది, సపోర్ట్తో, అందరి సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. రమా గారు మనతో ఉన్నారు. రమణి గారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉంటే మీ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది? I'm so proud. Actually, I met her in Mirrors. She's always learning. She'll be always updated. తను చాలా కేపబుల్ అండ్ షీఈ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్.
నెక్స్ట్ నాతోటి బేసిక్ స్టార్ట్ చేసిన అడ్వాన్స్ బేసిక్ ఏం చేసిన తర్వాత అడ్వాన్స్గా మేకప్ అవన్నీ నేర్చుకొని ఇంకా చాలా షీ హాస్ గాట్ ఎ ప్రోగ్రెస్. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్ టు స్టెప్ బై స్టెప్. And I am so proud of Ramani, the way she is growing up as a ma'am or anything. If students are growing so big, we will be very happy. So I'm so happy for her to open this big salon. It's dream come true for her, and I'll wish a good luck to her for this salon. So beautiful salon. ఓకే యా, ఓపెనింగ్లో భాగంగా ప్రతిమ రాజు గారు మనతో ఉన్నారు. అసలు సెలూన్ ఎలా ఉంది? ఓపెనింగ్కి రమణి గారు పిలిచారు అండ్ రమణి గారు స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉన్నారు. ఈ మియోరీ స్టోర్ అనేది, ఐ మీన్ సెలూన్ అనేది ఇక్కడ కాకుండా ఇంకా బ్రాంచెస్ అవ్వాలని చెప్పేసి అందరు హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారు. మీ మాటల్లో. నేను ప్రతిమరాజ్ సైమా బ్యూటీ ఎక్స్పో డైరెక్టర్ని అండ్ సలూన్ పరి బ్యూటీ సలూన్ నేను అకాడమీ రన్ చేస్తాను. రమణి ఇంకా స్టెప్ బై స్టెప్ చాలా పైకి ఎదగాలని నేను మనసు పూర్తిగా కోరుకుంటున్నా. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఒక్కొక్క చిన్న స్టెప్స్ కూడా తను ఇక్కడ నీట్గా డిజైన్ చేశారు. చిన్న వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ హర్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచ్యులేషన్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనతో పాటు శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. అన్నా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. సో తన కెరియర్లో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు వీఆర్ సో హ్యాపీ. తను ఒక చిన్న మొత్తం కొంచెం నా స్టూడెంట్ అయినా కానీ తను నా దగ్గర నేర్చుకున్న దానికన్నా మేము తనని చూసి నేర్చుకున్నది చాలా అని అనిపిస్తుంది మాకు. వై బికాస్ తను ఒక స్టెప్ బై స్టెప్ తను ఎదిగే విధానంగా చూస్తే తన సెలెక్షన్ కానివ్వండి, తన ప్రొఫెషన్ కానివ్వండి, తను మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఒక వేరే లెవెల్లో ఉన్నాయి. సలూన్ మాత్రం చాలా లగ్జరీగా ఉంది. షీఈ్ వెల్ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎప్పుడు కూడా ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనే ఉంటుంది తనకి. సో కంగ్రాచులేషన్ మేడం, ఆల్ ది బెస్ట్. ఓకే, ఈరోజు మనం సెలూన్ ఓపెనింగ్కి అయితే వచ్చేసాము. సెలూన్ ఓపెనింగ్లో భాగంగా ఈరోజు మన దగ్గర ఉన్నారు మోడల్ వర్ష గారు. యా, అసలు సెలూన్ ఓపెనింగ్కి వీళ్ళు వచ్చేసారు. సెలూన్ ఎలా ఉంది, రమణి గారి సర్వీసెస్ ఎలా ఉండబోతుంది, వారు ఎప్పటి నుంచి తెలుసు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎదిగారు అనేది చెప్పబోతున్నారు. హాయ్ వర్ష గారు. హలో అందరికీ, జై శ్రీకృష్ణ. సో యాజ్ హీ టోల్డ్, నా పేరు వర్ష ప్రియదర్శిని, నేను ఒక ప్రొఫెషనల్ మోడల్ని. అండ్ కమింగ్ టు ద ఫౌండర్ ఆఫ్ దిస్ salon, Ramani garu, I know her since 4 years and she's very professional. Personally kuda she's very down to earth, like she's very good hearted and also professional ga she's very talented makeup artist. Like nen enta mandi tho work chesina, she has been one of the best and talented makeup artists and hairstylists as well. And coming to this salon, it's very nice, chala luxurious ga undi. The prices also would be great, very nice. And as I told you, since tanu chala professional, chala talented, so obviously tana services anevi chala baaguntadani it's dani gurinchi asalu doubt ledu. And coming to the salon, it seems very luxurious, don't you think? Yeah, so all the best to Miyori Hair and Salon and thank you. ఓకే, ఈరోజు సెలూన్ ఓపెనింగ్కి అయితే వచ్చేసాం మనము. ఓపెనింగ్లో భాగంగా మేకప్ ఆర్టిస్ట్ ప్రీతి గారు మనతో ఉన్నారు. అసలు సెలూన్ ఎలా ఉంది, ఎలా ఓపెన్ అయింది, ఎప్పుడు అనుకున్నారు, రమణి గారు ఎప్పటి నుంచి తెలుసు, వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ప్రీతి గారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ ప్రీతి గారు. హాయ్ అండి, దిస్ ఇస్ ప్రీతి. అందరికీ నమస్కారం. నేను రమణి అక్క స్టూడెంట్ని, ప్లస్ తన ఎంతో క్లోజ్ సిస్టర్ని కూడా. సో ఈ సెలూన్ అండ్ అక్కతోటి పరిచయం వచ్చేసరికి 8 years నుంచి నేను అక్క మంచి గుడ్ ఫ్రెండ్స్. అండ్ పర్సనల్గా వర్క్ విషయం వచ్చేసరికి నేను అక్క స్టూడెంట్ని. తన దగ్గర నెయిల్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. అండ్ తన వన్ ఆఫ్ ది డ్రీమ్ అంటే ఇలాంటి ఒక లగ్జరియస్ సెలూన్ అనేది పెడదామని తన మంచి డ్రీమ్. ఫైనల్లీ తన డ్రీమ్ అనేది అచీవ్ అయింది. అండ్ ఈ సెలూన్ వచ్చేసి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ఉంది. అండ్ వెరీ లగ్జరియస్ సెలూన్ విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. అందరూ విజిట్ అవ్వాలి. మంచి స్టూడెంట్స్ లైక్ ఎవరెవరైతే ఇప్పుడు కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో న్యూబీస్ అందరికీ ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మనకి కోర్స్ నేర్చుకోవడానికి. మీకు ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. బై ద వే కోర్సెస్ కూడా, ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. డూ విజిట్. థ్యాంక్ యూ. ఓకే, మనం ఈరోజు సెలూన్ ఓపెనింగ్కి అయితే వచ్చేసాము. అండ్ రమణి గారు ఉన్నారు, వారి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. రమణి గారికి వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి ఎంత సపోర్ట్ వచ్చింది, ఎంత సపోర్ట్ చేశారు, పెట్టమని చెప్పేసి ఎంత పుష్ చేశారు అనేది ఈరోజు మాట్లాడదాము. హాయ్ రమణి గారు. హాయ్ అండి, దిస్ ఇస్ ద రమణి పినుబల. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. మేము
అందరూ బ్యూటీ ఎక్స్పర్ట్, మేకప్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఫ్రెండ్స్ అంటే. సో బిజినెస్ అనేది కాంపిటీటర్స్ కాదు, యాజ్ ఎ ఫ్రెండ్స్గా యాజ్ ఎ కోఆర్డినేట్ చేసుకుంటేనే గ్రోత్ అవుతుంది ఒకరి బిజినెస్ ఒకరికి. నాకు ఇక్కడ ఉన్న వాళ్ళంతా టీం, ఎవరికి ఏమీ ఉండదు మాకు. మేము ఎప్పుడైనా వర్క్ని యూనిట్ టీమ్గా ఇంకా చెప్పాలంటే మేము ఏ వర్క్ చేసినా కూడా షేర్ చేసుకోవడం, వర్క్ని కూడా షేర్ చేసుకుంటూ కాంపిటీషన్ అనేది మా దగ్గర లేకుండా ఫ్రెండ్స్తో గ్రోత్ అవుతూ ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ ఇలా మేకప్ ఇండస్ట్రీలో నిలబడిపోయిన ఒక పెద్ద బ్యాచ్ మేము. సో వీళ్ళు లేకపోతే నాకు కూడా ఒక ఏదో నా సలూన్ ఓపెనింగ్కి రాకపోయి ఉంటే అది కూడా నాకు ఒకటి ఉండేది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినానంటే వన్ ఆఫ్ ద రీజన్ ఈ టీం మొత్తానికి మాకు ఒక హెడ్, ఒక గురూజీ ఉన్నారు. అక్కడ నుంచి నాకు వీళ్ళంతా పరిచయం అయ్యారు. వీళ్ళంతా పరిచయం అవ్వడం వల్లే నా ప్రతి స్టెప్ కూడా పెరుగుతూ వచ్చింది. ఏ కాంటాక్ట్స్ లేకపోతే నేను కూడా ఇక్కడికి రాను. ఇన్ని కాంటాక్ట్స్ నాకు ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నా. సో నేను ఇక్కడ ఉన్నదానికి కారణం ప్రతి ఒక్కరు నా ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మేకప్ లేకపోతే నేను లేను, మా ఫ్రెండ్స్ లేకపోయినా నేను లేను. మా గురూజీ నేమ్ తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పను. ఆల్రెడీ చెప్పాను 2-3 టైమ్స్, సచిన్ దగోజీ. అక్కడి నుంచే నాకు అందరూ పరిచయం. ఆ పరిచయమే స్ట్రాంగ్గా బిల్డ్ అయిపోయి అది బిజినెస్గా క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనతో పాటు రమణి గారు వాళ్ళ ఫ్రెండ్ అయిన వినీలా గారు, మేకప్ ఆర్టిస్ట్ వినీలా గారు ఉన్నారు. హాయ్ వినీలా గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రమణి, సో హ్యాపీ టు సీ దిస్. అసలు ఇంత పెద్ద సెలూన్ అనేసి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ సో లగ్జరియస్గా ఉంది, చాలా బాగుంది. అండ్ వీ విష్ యూ వెరీ గుడ్ లక్ ఫ్రమ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. కంగ్రాచులేషన్స్ రమణి. ఈరోజు బంజారా హిల్స్లో మయూరి సెలూన్ ఓపెనింగ్కి అయితే అందరితో పాటు ఇన్ఫ్లుయెన్సర్ స్వాతి గారు అయితే వచ్చేసారు. అసలు సెలూన్ ఎలా ఉంది, ఎలా రిసీవ్ చేసుకున్నారు, రమణి గారు ఎలా రిసీవ్ చేసుకున్నారు, సెలూన్లో ఎన్నెన్ని ఉన్నాయి, లైక్ అవి మాట్లాడడానికి స్వాతి గారు మన ముందున్నారు. హాయ్ స్వాతి గారు. హాయ్ అన్హే. ఓకే, ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగా అనిపించింది. బస్ నార్మల్గా విజిట్ చేసుకుంటారేమో అనుకున్నా, బట్ నేను ఇంత గ్రాండ్గా విజిట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే ఫిదా అయిపోయినా ఈరోజు. నాకైతే ఈ ఏమంటారు సెలూన్ చూసి చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో హెయిర్ స్టైల్స్ కానీ, మనకు మేకప్ కానీ, అకాడమిక్ క్లాసెస్ కూడా చెప్తారు మేడం. ఇలా చాలా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది ఎక్కడ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14th. సో అక్క ఇంకా ముందుకు ఇంకా మంచిగా సాగాలి, మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అక్క. నాకైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా రిసీవ్ చేసుకుంటారని. థ్యాంక్ యూ సో మచ్.